ఇటు బ్రేకింగ్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఆల్ఫా కాలేజీ సమీపంలో గోవులను తరలిస్తున్న వాహనాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడ్డుకున్నారు. సరైన పత్రాలు లేకుండా గోవులను తరలిస్తున్నారని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటైనర్లు, లారీల ద్వారా గోవులను తరలిస్తున్నారని పక్కా సమాచారంతో వాహనాలను తనిఖీ చేశారు. ఒక్కొక్క కంటైనర్లో 70కి పైగా గోవులను కుక్కి తరలిస్తున్న 5 వాహనాలను పోలీసులకు అప్పగించారు ఎమ్మెల్యే అఖిలప్రియ. మరో 10 కంటైనర్లు ముందే వెళ్లిపోయినట్లు తెలిసిందని ఆమె అన్నారు. ప్రతి వాహనం వెనుక ఇన్నోవా కారు ఫాలో అవుతూ అడ్డగించినట్లు అఖిలప్రియ తెలిపారు. గోవులు తెలంగాణ నుండి కడప జిల్లా పులివెందులకు తరలిస్తున్నట్లు గుర్తించారు. నువ్వు ఓనరా, క్లీనరా, డ్రైవరా నాకు తెలియదు, కానీ మొత్తం అన్ని డొక్కలంతా బయటకు తీస్తాం ఇప్పుడు. అర్థమైందా? మర్యాదగా ఉండేటట్టు నిజాలు చెప్పండి. మీరు పోతారు, అందరు లోపల పోతారులే. ఒకరు మన వాళ్ళు ట్రక్ తో పాటు పోంటారు. అన్ని స్టేషన్ కాడికి తీసుకోపండి. మీరు ఏం చేస్తున్నారు? ఓడి ఏరియాలోకి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆవులు తీసుకుపోతారా ట్రక్లలో పెట్టుకొని? పాప నువ్వు స్టేషన్ కాడికి పోండి. ఇంకా ఎవరు గడిపేస్తారా? ఎవరు వీలే అగో కారు కూడా వాళ్ళదే. ఆ ఇన్నోవా బండి ఫోటో తీసుకున్నారా? ఫోన్ అడుగుపోండి. అక్క ఫోన్ చేస్తే రైట్. గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను భూమా అఖిలప్రియ అయితే అడ్డుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు. శ్రీసాగర్, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న గోవుల అక్రమ రవాణాను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆ రవాణాను అడ్డుకుంది. దాదాపు 5 కంటైనర్లను కూడా పోలీసులకు అప్పచెప్పడం కూడా జరిగింది. ఒక్కొక్క కంటైనర్ లో 70 గోవుల దాకా తరలిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి దాని గోవులకు ఊపిరాడకుండా ఒక కంటైనర్ లో బంధించి ఇక్కడ నుంచి ఇతర ప్రదేశాలకు రవాణా చేయడం కూడా జరుగుతుంది. అయితే దీంతో నంద్యాల జిల్లా పోలీసు వ్యవస్థ పూర్తిగా నిఘా కొరవన్నట్లు కూడా తెలుస్తుంది. గత కొంతకాలంగా ఈ గోవులను అక్రమంగా తరలిస్తున్న పోలీసులు వారిపైన నిఘా ఉంచలేకపోయారు. గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్న ఈ అక్రమ రవాణాను అడ్డుకోలేకపోయారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమాచారంతో రెక్కి నిర్వహించి వారిని అక్కడికి పోయి ఆ అక్రమ రవాణాను అడ్డుకొని పోలీసుల కంటైనర్లను కూడా అప్పచెప్పడం కూడా జరిగింది. మూగజీవాలను ఈ విధంగా తరలించడంపై ఎమ్మెల్యే పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఎక్కడికి వచ్చి ఎక్కడ ఏం చేస్తున్నారని కూడా వారిని గట్టిగా ప్రశ్నించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ కంటైనర్లకు ఒక ఇన్నోవా వాహనం కూడా ఒక పైలట్ గా వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇది పూర్తిగా పక్కా ప్లాన్ తోనే జరుగుతా ఉంది. గత కొంతకాలంగా ఇది అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి అక్రమ రవాణా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి పూర్తి సమాచారంతో ఎమ్మెల్యే అడ్డుకోవడంతో ఇటు హైందవ సంబంధించి విశ్వ హిందూ పరిషత్ సంబంధించి బీజేపీ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ మధు. ಬಂದ್ಬಿಡಪ್ಪ ಯಾಕೆ ಫೋನಿಗೆ